నేడు సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయనున్నారు. కృష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ సెర్వ్ నెట్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొనబోతున్నారు. ఆసుపత్రి ఆవరణ, హెలిప్యాడ్, ప్రజావేదిక, కార్యకర్తల సమావేశ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అంతా సమన్వయంతో వ్యవహరించి సీఎం పర్యటనకు విజయవంతం కావాలని సూచించారు. ఫీడర్ కెనాల్ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు ఎరిక్షన్ బాబు పరిశీలించారు. సీఎం పర్యటన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమీక్షించారు. హెలిప్యాడ్ నుంచి పీహెచ్సీ ప్రజావేదిక వద్దకు వచ్చే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. సమీపంలో రైల్వే ట్రాక్ ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గిద్దలూరు, వెలిగొండలో 1400 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో వసతుల కల్పన, సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. ఉదయం 11 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు ప్రాంతానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. రహదారి మార్గంలో ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడబోతున్నారు. నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేసి వారితో మాట్లాడతారు. మధ్యాహ్నం గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి చేరుకుంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని సంజీవని డిజిటల్ సెర్వ్ సెంటర్ ను ప్రారంభిస్తారు. సీఎం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రజా వేదికకు చేరుకుని సభా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశానికి హాజరై వారికి దిశానిర్దేశం చేస్తారు సీఎం చంద్రబాబు.